श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చివటం అమ్మ చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచయిత్రి శ్రీమతి శారదా వివేక్ కెనడా. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నామండి. ఈ శ్రీమతి శారదా వివేక్ గారి చేత పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని రచింపజేశారు. అందుకని మాస్టర్ గారి అనుగ్రహం వల్లనే ఈ గ్రంథం ఇంత అద్భుతమైన అమ్మ చరిత్ర మనకి గ్రంథంగా మనకి వెలువడింది. అందుకని పూజ్యశ్రీ మాస్టర్ గారికి మనం శతకోటి ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. జై సాయి మాస్టర్. ఇందులో మనం అవధూత శ్రీ చివటం అమ్మ చరిత్రలో రోగ నివారణ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. అమ్మ ఎంతోమందికి రోగ నివారణ చేశారని చెప్పి ఎన్నో లీలలు మనం చదువుకున్నాం. అవి ఎందుకు చేసేవారు, ఎందుకు ప్రదర్శించేవారు, ఎందుకు చేసేవారు అంటే వాళ్ళు తద్వారా వాళ్ళలో భక్తి బీజం మొలిచి వాళ్ళు మళ్ళీ అమ్మ బోధలు అవన్నీ పాటిస్తూ భక్తిగా అవుతారనమాట. అంటే అమ్మ చెప్పినట్టుగా సన్మార్గంలోకి వస్తారని చెప్పి అమ్మ వాళ్ళకి రోగ నివారణ చేయడం అలా చేశారు. ఎంతోమంది చనిపోయిన వాళ్ళకు కూడా పునర్జన్మ ప్రసాదించిన సంఘటనలు కూడా క్రితం సత్సంగంలో మనం చదువుకున్నాం. ఇవాళ ఏముందో చదువుకుందాం అండి. ఒకసారి ఢిల్లీలోని ఒక కుటుంబానికి అమ్మ స్వప్న దర్శనం ఇచ్చారట. వాళ్ళకు అమ్మ ఎవరో, అసలు చివటం అనే గ్రామం ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. అప్పుడు వారింటికి ఎవరో తెలిసిన వారు వచ్చి చివటం గ్రామానికి ఎలా వెళ్ళాలో ఏమిటో చెప్పారు. వారు కుటుంబ సమేతంగా వచ్చి చివటం అమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మను చూసి నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చింది ఈ అమ్మే అని అక్కడ వారితో చెప్పారు. ఒకసారి ఢిల్లీలోని ఒక కుటుంబం అంట ఆ కుటుంబానికి అసలు అమ్మ ఎవరో కూడా తెలియట. అలాంటిది అమ్మ స్వప్న దర్శనం ఇచ్చారట. అసలు చివటం అనే గ్రామం ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి తెలియట. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి చివటం గ్రామానికి ఎలా వెళ్ళాలో ఏమిటో చెప్పారట. వారు కుటుంబ సమేతంగా వచ్చి చివటం అమ్మ దర్శనం చేసుకున్నారట. అమ్మను చూసి నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చింది ఈ అమ్మే అని అక్కడ వారితో చెప్పారట. అలా అమ్మ స్వప్న దర్శనం ముందుగా ఇచ్చి వాళ్ళని అనుగ్రహించి రప్పించుకున్నారనమాట అండి. అమ్మ ఒకసారి సూరమ్మ గారిని రంగమ్మ గారిని ఒకరింటి పెరట్లో గల బావి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ ఇల్లు చాలా రోజుగా తాళం పెట్టి ఉంది. ఆ బావిలో చచ్చి పురుగులు పట్టిన కుక్క కళేబరం పడి ఉంది. అమ్మ ఒక తట్టకు తాళ్ళు కట్టి బావిలోకి దించి అది తట్టలోకి వచ్చేటట్టు చేసి పైకి లాగమన్నారంట. ఆ కుక్క కళేబరాన్ని పైకి లాగమన్నారటండి. అది ఎంతో కాలంగా వాళ్ళ ఇల్లు తాళం పెట్టి ఉందట. సూరమ్మ గారిని రంగమ్మ గారిని తీసుకుని పెరట్లోకి వెళ్ళి బావిలోంచి దాన్ని పైకి లాగమన్నారట. పైకి లాగి అవతల పారేసేదాకా దుర్గంధానికి బదులు మంచి వెలగపండు వాసన వచ్చింది వాళ్ళకి. వాళ్ళందరికీ మరి అంత కుళ్ళిపోయి పురుగులు పట్టేసిన కుక్క కళేబరం ఎంత వాసన రావాలి. కానీ అమ్మ అక్కడ ఉండడం వలన, అమ్మ ఆజ్ఞ వలన ఆ దుర్గంధానికి బదులు మంచి వెలగపండు వాసన వచ్చి అందరికీ హాయిగా ఉందన్నమాట అండి, ఇబ్బంది లేకుండా. అమ్మ కృప ఉన్నవారికి సంసారంలో అసహ్యంగా భరించలేనివిగా తోచే సంఘటనలు సన్నివేశాలు కూడా ప్రియమైనవిగా మారిపోతాయి కాబోలు అన్నారు. చాలా బాగుంది చూడండి ఇది. అమ్మ కృప ఉన్న వాళ్ళకి సంసారంలో మనకి అసహ్యంగా అనిపించేవి, భరించలేనివిగా తోచే సంఘటనలు సన్నివేశాలు కూడా ఎంతో ప్రియమైనవిగా, ఇలా కుక్క కళేబరం అంత కుళ్ళిపోయిందల్లా ఎలాగ వెలగపండు వాసన చక్కగా బదులు దుర్గంధానికి బదులు ఎలా వచ్చిందో అలా మనకి ఈ సంసారంలో ఉండే సన్నివేశాలు అన్నీ కూడా మనకి బాధ లేకుండా, అసహ్యం అనేది లేకుండా కూడా అవి ప్రియమైపోతాయి అని చెప్తున్నారు. అమ్మ సన్నిధి మనకి అలా చేయగలదు అని చెప్తున్నారు. అమ్మ భక్తుల హృదయాల్లో అదృశ్యంగా మార్పుని తీసుకొచ్చేవారు. అమ్మ ప్రత్యక్షంగా కాకపోయినా వాళ్ళు అదృశ్యంగా కూడా వాళ్ళలో మార్పుని తీసుకొచ్చేవారట అమ్మ. ఒక భక్తురాలు అమ్మను మొదటిసారిగా చూసినప్పుడు అమ్మ ఇలా ఎంగిలి భిక్షాపాత్రలో కలిపిన అన్నం పెడుతుంది ఏమిటి అనుకున్నారట. అప్పటి నుంచి అమ్మ ఆమెకు ఇంకెప్పుడు అన్నం పెట్టలేదు. ఒకసారి అనుకున్నారట, అమ్మ ఏంటి ఇలా ఎంగిలి భిక్షాపాత్రలో కలిపిన అన్నం పెడుతుంది అనుకున్నారట. అందరికీ అమ్మ భిక్షాపాత్రలోనే అన్నం పెట్టేవారు. అప్పటి నుంచి అమ్మ ఆవిడకి ఇంకెప్పుడు అన్నం పెట్టలేట. అమ్మ భరద్వాజ మాస్టర్ గారికి మిగిలిన వారికి అన్నం కలిపి ప్రసాదం పెడుతుంటే ఈ భక్తురాలు తనకు కూడా ప్రసాదం పెట్టమని అడిగితే అప్పుడు పెట్టారు. మాస్టర్ గారికి మిగతా భక్తులకి అందరికీ ప్రసాదం పెడుతుంటే ఆ భక్తురాలు కూడా బాధపడి అయ్యో ఇలా ఎందుకు అనుకున్నాను, అమ్మ అప్పటి నుంచి ప్రసాదం పెట్టడం మానేసరే అని చెప్పి చేయి జాపి అడిగినప్పుడు అప్పుడు పెట్టడం మొదలుపెట్టారు. అంటే అలా ఆవిడ్ని సంస్కరించారనమాట అండి, ఆవిడలో ఉన్న భావాన్ని.
శ్రీ బద్రీనాథ్ భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒకరోజు క్లాసులో కూర్చుని ఉండగా చివట అమ్మ క్లాస్ రూమ్ ముందు నుండి నడిచిపోతున్నట్టు భౌతికంగా దర్శనం ఇచ్చారు. అతడు వెంటనే బయలుదేరి తమ ఇంటికి అంటే తేతలు వెళ్ళి అక్కడి నుంచి అమ్మ దర్శనానికి చివటం వెళ్ళాడు. అప్పుడు అమ్మ సరాసరి వచ్చావా బాబా అని అడిగారు. లేదమ్మా, ఇంటికి వెళ్ళి వచ్చాను అని అతడు సమాధానం చెప్పాడు. సరిగ్గా అదేవిధంగా రెండోసారి కూడా జరిగింది. రెండోసారి కూడా సరాసరి అమ్మ వద్దకు వెళ్ళనందుకు బాధపడ్డాడు బద్రీనాథ్. చివరకు అమ్మ సమాధి చెందిన తర్వాత మాత్రమే తాను అమ్మ ఆజ్ఞానుసారం సరాసరి భీమవరం నుంచి చివటం వెళ్ళి అమ్మ సమాధి దర్శనం చేసుకోగలిగాను అని చెప్తారు శ్రీ బద్రీనాథ్. అమ్మ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించడమే మన కర్తవ్యం. ఈ బద్రీనాథ్ అని ఆయన భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నట్ట. ఒకరోజు క్లాస్లో కూర్చుని ఉంటే చివట అమ్మగారు ఆ క్లాస్ రూమ్ ముందు నుంచి నడిచిపోతున్నట్టుగా భౌతికంగా దర్శనం ఇచ్చారట. అతడు వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటి తేతలు అనమాట అండి, భీమవరం నుంచి తేతలు వెళ్ళి అక్కడి నుంచి చివటం వెళ్ళి అమ్మ దర్శనం చేసుకున్నట్ట. అప్పుడు అమ్మ సరాసరి వచ్చావా బాబా అని అడిగారట. అంటే అక్కడి నుంచే భీమవరం నుంచి వచ్చావా బాబా అని అడిగారట. లేదమ్మా, ఇంటికి వెళ్ళి వచ్చాను అని సమాధానం చెప్పాట. అలాగే సరిగ్గా రెండోసారి కూడా అలాగే జరిగింట. అమ్మ దర్శనం ఇవ్వడము, అతను మళ్ళీ తేతలు వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళారు. రెండోసారి కూడా సరాసరి అమ్మ వద్దకు వెళ్ళనందుకు బాధపడ్డాడు బద్రీనాథ్. అయ్యో, అట్నుంచట అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళానే అని మళ్ళీ బాధపడ్డట. చివరకు అమ్మ సమాధి చెందిన తర్వాత మాత్రమే తను అమ్మ ఆజ్ఞానుసారం సరాసరి భీమవరం నుంచి చివటం వెళ్ళి అమ్మ సమాధి దర్శనం చేసుకోగలిగాను అని చెప్తాడు శ్రీ బద్రీనాథ్. అమ్మ సమాధి చెందిన తర్వాతే అతను సరాసరి అంటే భీమవరం నుంచి ఇంకా ఎటు వెళ్లకుండా అమ్మ దర్శనానికి చివటం వచ్చేసేటండి. అమ్మ ఆజ్ఞానుసారం అది జరిగింది. అది సమాధి దర్శనం చేసుకోగలిగాను అని చెప్తారు బద్రీనాథ్ అంటున్నారు. అమ్మ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించడమే మన కర్తవ్యం. ఎప్పుడు అమ్మ ఏదైనా మహాత్ములు ఎవరైనా సరే ఏదైనా ఆజ్ఞ ఇస్తే తూచా తప్పకుండా పాటించాలండి. మన ఇష్టం వచ్చినట్టు కాకుండా వాళ్ళు ఎలా చెప్పారో అట్లా దాన్ని పాటించాలండి. ఒకసారి చివట అమ్మగారు బద్రీనాథ్ తల్లిగారైన సీతమ్మ గారికి కూడా పట్టపగల భౌతికంగా దర్శనం ఇచ్చారు. ఈ బద్రీనాథ్ గారు ఉన్నారు కదా, ఇందాక మనం చెప్పుకున్న ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆయన, వాళ్ళ తల్లిగారి సీతమ్మ గారికి కూడా పట్టపగల భౌతికంగా దర్శనం ఇచ్చారట అమ్మ భిక్షాపాత్ర పట్టుకుని ఆకాశంలోకి చూస్తూ ఒక కాలు వెనుకకు ముడుచుకుని స్తంభానికి ఆనుకుని తేతలలో కనిపించారు. నిజానికి అప్పుడు అమ్మ చివటంలోనే ఉన్నారు. అమ్మ చివటంలోనే ఉన్నప్పుడు తేతల్లో వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ దర్శనం ఇచ్చారట. భిక్షాపాత్ర పట్టుకుని ఆకాశంలోకి చూస్తూ ఒక కాలు వెనుకకు ముడుచుకుని స్తంభానికి ఆనుకుని నుంచుని తేతల్లో ఉన్న వాళ్ళ ఇంట్లో వాడికి ఆవిడకి దర్శనం ఇచ్చారట బద్రీనాథ్ తల్లి గారికి భౌతికంగా. కానీ అమ్మ అప్పుడు చివటంలోనే ఉన్నారు. అమ్మ ఖండయోగం చేసేవారని కొందరు చెప్తారు. అంటే బాబా లాగా అండి. బాబా కూడా ఖండయోగం చేస్తే ఒక అతను చూసి భయపడి రాడు. తర్వాత మొన్నాడు బాబా కనిపిస్తే అప్పుడు వచ్చిన తర్వాత అంటారు, ఏ రాత్రి భయపడ్డావా అంటారు. అంటే ముక్కలుగా ఉంటుందన్నమాట బాబా శరీరం. అతను చూసి అమ్మో బాబాని ఎవరో చంపేశారు, ఆయన చనిపోయారని భయపడి అతను పారిపోతాడండి. మొన్నాడు వస్తాడు, వచ్చేసరికి రాత్రి భయపడ్డావా అని అడుగుతారు. మళ్ళీ బాబా చక్క సజీవంగా అక్కడ కనబడతారనమాట అండి. అలా అంటే బాబా ఖండయోగం చేసేవారని తెలుస్తుంది. అలా అమ్మ కూడా ఖండయోగం చేసేవారని కొందరు చెప్తారట. ఒకసారి శ్మశానంలో అమ్మ కాళ్ళు చేతులు మొండం విడివిడిగా పడి ఉండటాన్ని ఒక ఆమె చూసి అమ్మని ఎవరో చంపేశారు అనుకుని భయంతో ఇంటికి వచ్చేసిందట. మన్నాడు పొద్దుడు చూస్తే అమ్మ యథాప్రకారం మామూలుగా తిరుగుతూ కనిపించారట. అమ్మ ఆమెను చూసి రాత్రి దడుచుకున్నావా అని అడిగారట. ఇది కరెక్ట్గా చూడండి, బాబా జీవిత చరిత్రలో జరిగినట్టే ఉంది. అమ్మ దగ్గర కూడాను అదే సంఘటన. రాత్రి భయపడ్డావా అని అతను అడుగుతారు. ఇక్కడ ఈవిడ్ని అడిగారు, అమ్మ రాత్రి దడుచుకున్నావా అని అడిగారట. అమ్మగారి దర్శనానికి ఒకసారి తమిళనాడు నుంచి కొందరు సాధువులు వచ్చారట. వారు తాము అమ్మ దగ్గర ఖండయోగం నేర్చుకోవడానికి వచ్చామని చెప్పారట. వారికి అమ్మ ఖండయోగం చేస్తారని ఎలా తెలుస్తుందో మరి అమ్మగారు వారికి నేర్పారో లేదో ఆ వివరాలు ఏమీ తెలియరావడం లేదు. ఆకలి దప్పలు మరిచి రోజులకు రోజులు సమాధి స్థితిలో ఉండిపోగలిగిన అమ్మ ఏకకాలంలో వేరు చోట్ల భౌతిక శరీరంతో తిరగగల అమ్మ ఖండయోగం చేసేవారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే అమ్మ తమ శక్తిని ఎప్పుడు ప్రకటించక గుప్తంగా ఉంచుకునేవారు కాబట్టి మనకు వివరాలు తెలియరాకపోవచ్చు. చాలా వివరాలు అమ్మ గురించి తెలియరాకపోవచ్చు, ఎందుకంటే అమ్మ చాలా గుప్తంగా ఉంచేవారు అనమాట అండి. ఒకసారి తమిళనాడు నుంచి కొందరు సాధువులు వచ్చారట. మరి అమ్మ ఖండయోగం చేసేవారని వాళ్ళకి ఎలా తెలిసిందో ఏంటో కానీ అమ్మ దగ్గర ఖండయోగం నేర్చుకోవడానికని వచ్చారట వాళ్ళు. కానీ అమ్మ వాళ్ళకి ఖండయోగం నేర్పించారో లేదో అన్నది వివరాలు మాకు తెలియదు అని చెప్తున్నారండి.
ఆకలి దప్పులు ఆకలి దప్పులు మరచి రోజులు సమాధి స్థితిలో ఉండిపోగలిగిన అమ్మ, ఒకే కాలంలో వేరు చోట్ల భౌతిక శరీరంతో తిరగగల అమ్మ ఒకే టైంలో ఆవిడ భౌతిక శరీరంతో అనేక చోట్ల తిరగగలరు. అలా అమ్మ ఖండయోగం చేసేవారంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. బాబా లాగానే అమ్మ శక్తి సామర్థ్యాలు అని చెప్తున్నారు. కాకపోతే అమ్మ తమ శక్తిని ఎప్పుడూ ప్రకటించక గుప్తంగా ఉంచుకునేవారు కాబట్టి మనకు వివరాలు తెలియరాకపోవచ్చు అని చెప్తున్నారు. అమ్మ అంటే ఎన్నో వివరాలు మనకు తెలియపోవడానికి కారణం ఏంటంటే అమ్మ గుప్తంగా ఉంచేవారు, ఎవరికి చెప్పేవారు కాదు. దానివలన వివరాలు మనకే ఎక్కువ తెలిసి రాలేదు అని చెప్తున్నారు. ఒకసారి డీజీకే మూర్తి గారు వారి మనుమరాలు కృష్ణ చైతన్యతో కలిసి సైకిల్ మీద తణుకు నుంచి చెవటం వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడింది. కాలువ గట్టున సైకిల్ మీద వస్తుండగా సైకిల్ స్లిప్ అయ్యి కాలువలో పడిపోయారు. ఈ సంఘటన గురించి కృష్ణ చైతన్య ఇలా చెప్తుంది. ముందు నేను లోపల పడ్డాను, నా మీద మా తాతయ్య పడ్డారు, మా ఇద్దరి మీద సైకిల్ పడిపోయింది. అక్కడ కాలువ చాలా లోతుగా ఉంది. నేను భయంతో బాబా అని అరవగానే చెవటం అమ్మ షిరిడి సాయిబాబా ఇద్దరు వచ్చి పైకి లేపారు. మమ్మల్ని ఇద్దరినీ లాగి బయట పడేశారు. అమ్మ బాబా నాకు స్పష్టంగా కనిపించారు. పాపం చూడండి చెప్తున్నారు ఎలా రక్షించారు అన్నది. డీజీకే మూర్తి గారు మన మనవరాలు కృష్ణ చైతన్యతో కలిసి సైకిల్ మీద తణుకు నుంచి చెవటం వెళ్ళారట. తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడిపోయింట. కాలువ గట్టున సైకిల్ మీద వస్తుంటే సైకిల్ స్లిప్ అయిపోయి కాలువలో పడిపోయింట. అప్పుడు ఇక్కడ కృష్ణ చైతన్య అని అమ్మాయి చెప్తుందట ఆ పాప, ముందు నేను లోపల పడిపోయాను నీళ్ళల్లో, తర్వాత నా మీద మా తాత పడిపోయారు, మా ఇద్దరి మీద సైకిల్ పడిపోయింది, అక్కడ కాలువ చాలా లోతుగా ఉంది, నేను భయంతో బాబా అని అరిచాను. అరవగానే చెవటం అమ్మ షిరిడి సాయిబాబా ఇద్దరు వచ్చి మమ్మల్ని పైకి లేపారు, మమ్మల్ని ఇద్దరిని లాగి బయట పడేశారు. అమ్మ బాబా నాకు స్పష్టంగా కనిపించారు అని చెప్పింది పాప. ఇలా వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మునిగిపోతుంటే అమ్మ సాయినాథుల వారు వచ్చి ఆమెను వాళ్ళ ఇద్దరిని రక్షించారటండి. ఇట్లా చూసారండి, ఎక్కడ స్మరించినంత మాత్రాన్ని బాబా అని స్మరించగానే అమ్మ వచ్చారట, సాయినాథులు వారు వచ్చారట, ఇద్దరు వచ్చి వాళ్ళని పైకి లాగి రక్షించారటండి. అవధూత శ్రీ చెవటం అమ్మ చరిత్ర తర్వాత అధ్యాయం. అమ్మను మించిన అమ్మ చెవటం అమ్మ, అమ్మను మించిన అమ్మే చెవటం అమ్మ అని చెప్తున్నారు. సాధారణంగా అవధూత స్థితిలో ఉన్నవారు నిష్క్రియులే ఉంటారు. అంటే సాధారణంగా అవధూత స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేయవలసిన అవసరం ఉండదండి. వాళ్ళు ఏం మాట్లాడరు, ఏం పని చేయాల్సిన అవసరం అట్లా ఉండదు. నిష్క్రియులే ఉంటారు వాళ్ళు. వారికి కర్మాచరణ అనేది ఉండదు. కర్మను ఆచరించాలి అన్నది వాళ్ళకి ఉండదు. అవధూతలకి ఆ రూల్ లేదండి, కర్మను ఆచరించాలండి. ఏమీ చేయకనే వారి నుండి బ్రహ్మాండమైన కార్యకలాపం జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయకపోయినా సరే ఏవి జరగాలో అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ శ్రీ చెవటం అమ్మ మాత్రం ఒక్క విషయంలో తద్భిన్నంగా కనిపిస్తారు. కానీ చెవటం అమ్మ మాత్రం ఒక విషయంలో మాత్రం భిన్నంగా ఉంటారట. అదేంటో చూద్దాం. వారు అవధూత అయినప్పటికీ వారిలోని అవధులు లేని మాతృప్రేమ మాత్రం అలానే ఉండిపోయింది. కానీ అమ్మ అవధూత అయినా సరే అమ్మ దగ్గర మాత్రం మాతృప్రేమ అనేది బాగా కనబడిపోతుంది అనమాట అండి మనకి. అంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం కానీ, భిక్షాన్నం తీసుకురావడం, కాఫీలు టీలు పలహారాలు, పిల్లలకేమో చాక్లెట్లు పెట్టడం, ఇవన్నీ చూస్తే మాతృప్రేమ అమ్మలో ఎంతో బాగా కనిపిస్తుందండి. అది చాలా భిన్నంగా ఉంటుంది అవధూతలకినో అమ్మకి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మాత్రం ఈ ఒక్క పాయింట్, అమ్మ తల్లి వల్లే తన వద్దకు వచ్చిన భక్తులందరికీ కడుపు నిండా తినబెడుతూ ఉండేవారు. భిక్షాన్నం ఒకటే కాదు, కాఫీలు టీలు పలహారాలు పండ్లు చాక్లెట్లు సోడాలు ఒకటేమిటి, ఎవరికి ఏది ఇష్టమో అలాంటివన్నీ సుష్టుగా తినిపించేవారు. అమ్మ చక్కగా తినిపించేవారటండి. ఎవరికి ఏది ఇష్టమో అవి కూడా తినిపించేస్తూ ఉండేవారట అమ్మ. అమ్మ ఒక చిన్న మట్టి పాత్రనే భిక్షాపాత్రగా ఎన్నుకునేవారు. ఒక మట్టి పాత్ర ఉంటుంది అమ్మ దగ్గర, ఇప్పటికీ ఉంటుందండి. మన చెవటం వెళ్తే ఆ పాత్రలో మనకి పెడతారనమాట అండి ప్రసాదం, అమ్మ ప్రసాదం. అమ్మ ఒక మట్టి పాత్రనే భిక్షాపాత్రగా వాడేవారు. అందులో అన్నం పప్పు కూర అన్నీ కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేసి చేతిలో పెట్టేవారు. అందులో అంతా కలిపి అమ్మ పెద్ద పెద్ద ముద్దలు చేసి వచ్చిన భక్తులందరికీ చేతిలో పెట్టేవారట. అమ్మ గుప్పెడు అన్నం పెడితే అది మన దోశల నిండా వచ్చేది. అమ్మ చేత ఒక గుప్పెడు అన్నం పెట్టినా సరే అది అంతుండేటండి, ఒక దోశల నిండా వచ్చేట. ఒక్కోసారి వేరే ప్లేట్లో పెట్టి ఇచ్చేవారు, ఒక్కోసారి చేతిలో పెట్టేవారు, ఒక్కోసారి వేరే ప్లేట్లో కలిపి పెట్టి ఇచ్చేవారట. ఒక్కొక్కరికి కలిపి నోటిలో పెట్టి పసిపిల్లలకు తినిపించినట్టు తినిపించేవారు. వాళ్ళంతా ధన్యులో చూడండి. ఒక్కొక్కరికి నోట్లో పెట్టేవారటండి, పసిపిల్లలు పెట్టినట్టు కలిపి భిక్షాపాత్రలో
ఆవిడ నోట్లో పెట్టి తినిపించేవారట, పసిపిల్లలకు పెట్టినట్టుగాను. కొందరికి తాను తింటూ వారికి తినిపించేవారు, కొంతమందికి ఆవిడ తింటూనే తినిపించేవారట. ఏదైనా సరే కడుపు నిండా పెట్టడం, కడుపు నిండా పెట్టేవారట. ఏదైనా వారికి తినలేమో వద్దంటున్నా కొంచెం తిను బాబు అని కొసరు తినిపించడం చేసేవారు అమ్మ. అచ్చు తల్లి ప్రేమ, మాతృప్రేమలాగా. మన పిల్లలకి చూడండి, వాడు తింటుంటే నాన్న కొంచెం వేసుకో, కొంచెం తిను అంటాం కదా, అలా అమ్మ కడుపు నిండిపోయినా సరే వాళ్ళకి కొంచెం తిను బాబు అని కొసరు తినిపించేవారట. తమ దగ్గరకు వచ్చిన వారు పూర్తిగా తృప్తులై వెళ్ళాల్సిందే. ఎవ్వరు అమ్మ దగ్గరికి వచ్చినా తృప్తిగా వెళ్ళేవారట. చక్కగా దర్శనం చేసుకుని చక్కగా ప్రసాదం తిని చాలా హ్యాపీగా వెళ్ళేవారు అనమాట. ఎవరైనా సరే, ఎంత కష్టంలో ఉన్న వాళ్ళైనా సరే ఎంతో తృప్తిగా అమ్మ దగ్గర నుంచి వెళ్ళేవారట. భగవత్ స్వరూపిణి అయిన అమ్మ తమ స్వహస్తాలతో తినిపించారంటే ఆ ప్రేమను ఆప్యాయతను పొందిన ఆ భక్తులు ఎంత అదృష్టవంతులు. అసలు వారి అదృష్టం ఇంతటిదే అని చెప్పనలవి అవుతుందా? అలా చేత్తో అమ్మ తినిపిస్తే తినే ఆ భక్తులు ఉన్నారు సరే, వాళ్ళ అదృష్టం మనం చెప్పలేము. అసలు అంతటి అదృష్టవంతులు, చెప్పనలవి కానిదే అని చెప్తున్నారండి. ఎంత అదృష్టవంతులో వాళ్ళు అని. అమ్మ చేత్తో స్వయంగా తినిపించారంటే స్వహస్తాలతోటి. ఒకసారి ఒంగోలు వాస్తవ్యులు శ్రీ సుబ్బయ్య గారు, వారి శ్రీమతి సీతగారులు అమ్మ దర్శనానికి వెళ్ళారు. ఒకసారి సీతగారు అనే ఆవిడని సుబ్బయ్య గారు అనేవాళ్ళు అమ్మ దర్శనానికి ఒంగోలు వాస్తవ్యులు వెళ్ళారట. అప్పుడే భరద్వాజ మాస్టర్ గారు కూడా వచ్చి ఉన్నారు. మన మాస్టర్ గారు కూడా అప్పుడే వెళ్ళి అక్కడ ఉన్నారట. అప్పటికే వారందరికీ అన్నం కలిపి పెడుతున్నారు. చివరికి పెరుగన్నం కలిపి పెట్టారట. అప్పటికే కడుపు నిండిపోయింది. దానికి తోడు పెరుగు పుల్లగా ఉండేసరికి సీతగారు తినలేకపోతున్నారు. అమ్మ ప్రసాదం కాబట్టి వదిలిపెట్టకూడదు, అంత ఆవకాయ ముక్కైనా ఉంటే తిందును కదా అనుకున్నారట. మనసులో ఆలోచన వచ్చిందో లేదో అమ్మ చివుక్కున లేచి తమ చిన్న గదిలో అటక మీద ముంతలోంచి చేత్తో ఆవకాయ ముక్క తీసి సీతగారికి వేశారట. భలే ఉంది చూడండి ఇది. ఒకసారి ఒంగోలు నుంచి సుబ్బయ్య గారు శ్రీమతి సీతగారులు అమ్మ దర్శనానికి వెళ్ళారట. అప్పుడే మాస్టర్ గారు కూడా వచ్చున్నారట. అందరికీ పెరుగన్నం కలిపి, అందరికీ అన్నం కలిపి పెడుతున్నారట. చివరికి పెరుగన్నం కలిపి పెట్టారట. అప్పటికే బాగా కడుపు నిండిపోయింది అందరికీ. దాంతోడు పెరుగు పుల్లగా ఉందిట. అమ్మకేముందండి, అలా ఉన్నా తింటారు, మనమైతే తినలేం కదా అన్ని రకాలుగాను. ఆవిడ సీతగారు అని ఆవిడ పుల్ల పెరుగు తినలేకపోతుంది, ఆవిడకి అలవాట్లేదు. ఆవిడేమో పుల్లగా ఉండడంతో ఆవిడ తినలేకపోతున్నారట. అమ్మ ప్రసాదం కాబట్టి వదిలిపెట్టకూడదు అనుకుని ఇంత ఆవకాయ మొక్క ఉంటే తిందును కదా అని చెప్పి అనుకున్నారట. వెంటనే అమ్మ టక్కులు లేచి అక్కడి నుంచి చివుక్కున తమ అటక మీద ముంతలో ఎప్పుడో అమ్మ ఊరగాయలు అవి అక్కడ పెట్టుకునేవారు అనమాట అమ్మ అటక మీద. దాంతో ఆవకాయ ముక్క తీసి సీతగారికి వేశారట. ఆవిడ మనసులో అనుకున్నారో లేదో వెంటనే అమ్మ అది చేసేసారనమాట అండి ఆవిడకి. సీతగారి ద్వారా అమ్మ మాతృప్రేమ గురించి విన్న నాకు అయ్యో అమ్మని సశరీలుగా చూడలేకపోయానే, అమ్మ స్వహస్తాలతో ముద్దలు తినే మహద్భాగ్యం కోల్పోయానే అని ఎంతో బాధపడ్డాను. అనుకోకుండా 1982 దీపావళి రోజున చివటం దర్శించే భాగ్యం కలిగింది. నరక చతుర్దశి రోజు సాయంకాలానికి తణుకు చేరుకున్నాను. హైమా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళిన కాసేపటికి నేను ఏమీ అడగకుండానే ఆశ్చర్యకరంగా హైమా వాళ్ళ తమ్ముడు అమ్మ చివరిసారిగా తమ చేతితో నాకు ఇచ్చిన ప్రసాదం అండి అంటూ పటిక బెల్లం తెచ్చి నా చేతిలో పెట్టారు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మర్నాడు చివటం దర్శించి అమ్మ కుటీరంలోని ముందు గదిలో కూర్చుని పారాయణ చేసుకుంటున్నాను. సరిగ్గా 12 గంటల సమయానికి బ్రహ్మం గారు అనే భక్తుడు క్యారియర్తో భోజనం తీసుకొచ్చి అమ్మ భిక్షాపాత్రలో పెట్టి అమ్మకి నివేదించారు. ఆ రోజు తెల్లవారుజామున అమ్మ ఆ భక్తులకి కలలో కనిపించి నా భక్తులు ఒకరు వస్తున్నారు, భోజనం తీసుకురమ్మని చెప్పారట. అలా అదృశ్యంగా ఉండే అమ్మ అందించిన ప్రసాదం పొందినప్పటి నా ఆనందానికి అవధులు లేవు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లతో అమ్మ ప్రేమకు ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తిరిగి వచ్చిన తర్వాత మాస్టర్ గారితో నా అనుభవం చెప్పి ఏ అర్హత లేని నా మీద అమ్మకెందుకు ఇంత ప్రేమ అని అడిగితే మాస్టర్ గారు అన్నారట, అమ్మ ప్రేమకు అర్హతలతో పని లేదు. చంద్రుని వెన్నెలలా అమ్మ ప్రేమ అందరి మీద సమానంగా ప్రసరిస్తూనే ఉంటుంది. అదే మహాత్ముల్లోని ప్రత్యేకత అన్నారట. ఇది శారదా వివేక్ గారికి జరిగిన అనుభవం అనమాట అండి. సీతగారి ద్వారా మాతృప్రేమ గురించి విన్నారట. అంటే అమ్మ ఎలాగ భోజనం పెట్టేవాళ్ళు ఇవన్నీ విని ఆవిడ అయ్యో అమ్మని సశరీరంగా చూడలేకపోయినా అమ్మని ఇవిడ చూడలేట శరీరంతో. కానీ ఎంత బాగా రాశారో చూడండి, అసలు మాస్టర్ గారు ఎంత బాగా రాయించారు. అయ్యో అమ్మని సశరీరంగా చూడలేకపోయానే, అమ్మ స్వహస్తాలతో ముద్దలు తినే మహద్భాగ్యం కోల్పోయానే నాకు అని చెప్పి ఆవిడ ఎంతో బాధపడ్డారట. మనం కూడా అంతే కదండి, ఆ బాధ తీరాలంటే మనం అమ్మ సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ భిక్షాపాత్రలో అది తింటే అమ్మ స్వయంగా పెట్టినట్టే. అనుకోకుండా 1982 దీపావళి రోజున చివటం దర్శించే భాగ్యం కలిగింది.
అనుకోకుండా ఏమైందిట, ఆవిడ అలా బాధపడుతుంటే అనుకోకుండా 1982న ఒక దీపావళి పండుగ రోజున చివటను దర్శించే భాగ్యం ఆవిడకి కలిగిందిట అనుకోకుండా. నరక చతుర్దశి రోజు సాయంకాలానికి తణుకు చేరుకున్నారట. హైమ వాళ్ళ ఇంటికి వెళ్ళారట. నేను వెళ్ళిన కాసేపటికి నేనేమీ అడగకుండానే ఆశ్చర్యకరంగా హైమ వాళ్ళ తమ్ముడు అమ్మ చివరిసారి తమ చేతితో నాకు ఇచ్చిన ప్రసాదం అండి అంటూ పటిక బెల్లం తెచ్చి నా చేతిలో పెట్టాడు. పటిక బెల్లం అయితే అది నిలవ ఉంటుంది కదండి, అమ్మ చివరిసారిగా వాళ్ళకి ఇచ్చారట. అది తీసుకొచ్చి ఆవిడ చేతుల్లో పెట్టారట శారదా వివేక్ గారికి. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ ప్రేమకి తలుచుకుని ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. నేను అనుకున్నానో లేదో అమ్మ చేత్తో ఇచ్చిన ప్రసాదం నాకు దొరికిందని ఆవిడ చాలా ఆనందించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. మర్నాడు చివటం దర్శించి అమ్మ కుటీరంలోని ముందు గదిలో కూర్చొని పారాయణ చేసుకుంటున్నాను. తర్వాత ముందు గదిలోకి వచ్చిన పారాయణ చేసుకుంటున్నారట ఆవిడ. సరిగ్గా 12 గంటల సమయానికి బ్రహ్మంగారు అనే భక్తుడు క్యారియర్తో భోజనం తీసుకొచ్చి అమ్మ భిక్షాపాత్రలో పెట్టి అమ్మకు నివేదించారు. అమ్మకి భిక్షాపాత్రలో నివేదించారట. ఆ రోజు తెల్లవారుజామున అమ్మ ఆ భక్తుని కలలో కనిపించి నా భక్తులు ఒకరు వస్తున్నారు, భోజనం తీసుకురమ్మని చెప్పారట. చాలా అసలు ఎంత అద్భుతమైన లేలో చూడండి. అమ్మ ఆయనకి బ్రహ్మంగారి కల్లో కనిపించి నా భక్తులు ఒకళ్ళు వస్తున్నారు, భోజనం పట్టుకెళ్ళని చెప్పారటండి అమ్మ. అలా అదృశ్యంగా ఉండి అమ్మ అందించిన ప్రసాదాన్ని పొందినప్పటి నా ఆనందానికి అవధులు లేవు. అంటే ఆవిడని రప్పించుకున్నది అమ్మే అనమాట అండి. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లతో అమ్మ ప్రేమకు ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆవిడ కన్నీళ్ళు వచ్చేసట అమ్మ ప్రేమకు ఆదరణకు కృతజ్ఞతలు అంటున్నారు. తిరిగి వచ్చిన తర్వాత మాస్టర్ గారితో నా అనుభవం చెప్పి ఏ అర్హత లేని నా మీద అమ్మకెందుకు ఇంత ప్రేమ అని అడిగితే మాస్టర్ గారు అమ్మ ప్రేమకు అర్హతలతో పని లేదు, చంద్రుని వెన్నెలలా అమ్మ ప్రేమ అందరి మీద సమానంగా ప్రసరిస్తూనే ఉంటుంది, అదే మహాత్ముల్లోని ప్రత్యేకత అన్నారట. మనం సరిగ్గా ఇలాగే అమ్మగారి దగ్గర కూడా చూస్తూ ఉంటామండి. ఎవరైనా వస్తున్నారా అనేసరికి అక్కడ భోజనం రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పటికీ అమ్మగారి దగ్గర అంతా అదే చెవట అమ్మలో మాతృప్రేమ ఎట్లా చూస్తామో దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లిలో కూడా అదే ప్రేమ మనం చూస్తాం అనమాట అండి. ఇద్దరికీ అసలు అభేదం చూస్తే మాతృప్రేమ మాత్రం. కాకపోతే ఆవిడ అవధూతను అమ్మగారేమో ఇట్లా అనమాట మనకి సద్గురువుగా వచ్చారు. కాకపోతే మాతృప్రేమలో మాత్రం మనకి అసలు తేడా ఉండదు. తిరిగి వచ్చిన తర్వాత మాస్టర్ గారితో ఆవిడ అనుభవం చెప్పారట ఎట్లా జరిగిందని. ఏ అర్హత లేని నా మీద అమ్మకెందుకు ఇంత ప్రేమ అని అడిగారట. మాస్టర్ గారు అన్నారట అమ్మ ప్రేమకు అర్హతలతో పని లేదు, చంద్రుని వెన్నెలలాగా అమ్మ ప్రేమ అందరి మీద సమానంగా ప్రసరిస్తూనే ఉంటుంది అని, అదే మహాత్ముల్లోని ప్రత్యేకత అని అన్నారట. అలా అందరి మహాత్ముల్లోని ప్రత్యేకత అదేనండి, అందరి మీద వారి ప్రేమ ప్రసరిస్తూనే ఉంటుంది. అయితే మనం తెలుసుకోవాలి దాన్ని అంతే. అవధూత శ్రీ చెవటం అమ్మ అన్నపూర్ణేశ్వరి. రేలంగి గ్రామస్తులు శ్రీ దత్తుగారు తమ అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. రేలంగి గ్రామస్తులు దత్తుగారు అనే ఆయన తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారట. 1966లో నేను చివటం గ్రామంలో టీచర్గా పనిచేశాను. మా పాఠశాల పక్కనే ఒక కుటీరంలో అమ్మ ఉండేవారు. ఈయన చివటం గ్రామంలో టీచర్గా పనిచేశారటండి. వీళ్ళ పాఠశాల పక్కనే అమ్మ అక్కడే ఉండేవారట. నేను చాలా తరచుగా అమ్మ వద్ద గడిపేవాడిని. చాలా ఎక్కువగా అక్కడే పక్కన అవడం వల్ల ఆయన చాలా తరచుగా అమ్మ వద్ద ఆయన గడుపుతూ ఉండేవారటండి. నేను చాలా తరచుగా అమ్మ వద్ద గడిపేవాడిని. అమ్మ సన్నిధిలో ఏదో తెలియని ఆనందం అనుభవం అయ్యేది. ఒక్కొక్క రోజు స్కూలు విడిచే గంట కొట్టేసరికి అమ్మ వచ్చి నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్లేది. ఆమె భిక్షాపాత్రలో అన్నీ కలిపి ముద్దలు చేసి తినిపించేది. ప్రతిరోజు వెన్నతో కూడిన మజ్జిగ కానీ పెరుగు కానీ నాకు భోజనం వేయమని పంపేవారు. అమ్మ ఎప్పుడూ ఆవిడకి భిక్షాపాత్రలో అన్నం కలిపి ఆయనకి పెడుతూ ఉండేవారటండి. ఆయన అమ్మ ప్రేమను తలుచుకుంటున్నారు. అలా ఒకరోజు నా భోజన సమయానికి నా భార్య వీధి తలుపు గడియ వేసి అరటి ఆకులో నాకు భోజనం వడ్డించింది. సరిగ్గా ఆ సమయంలో అమ్మ ఎలా వచ్చిందో తెలియదు, కానీ నా వద్ద నిలబడి ఈరోజు నీతో భోజనం చేస్తాను అన్నారు. ఆమె భిక్షాపాత్రలో నిండి ఉన్న భోజన పదార్థాలు నా విస్తరలో ఉంచారు. ఆమె తింటూ నాకు తినిపించారు. ఒకే ఆకులో ఇద్దరం కలిసి భోంచేశాము. భోజనం పూర్తయ్యాక నేను పెరటిలో చేతులు కడుక్కొని వచ్చేసరికి అమ్మ అక్కడ లేరు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అమ్మ అక్కడ లేరు కానీ అతనికి అక్కడ కనిపించారట. ఆ రోజు భోజనం చేస్తుంటే నీతో కలిపి నేను భోజనం చేస్తానని భిక్షాపాత్రలో తీసి అతను ఆకులో వేసి ఇద్దరు
కలిసి తిన్నారటండి. అమ్మను ఆయన కలిసి తిన్నారట. ఈయన పెరట్లోకి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చేసరికి అసలు అమ్మ అక్కడ లేరట. వాకిలికి గడియ వేసే ఉంది, పైగా వాకిలికి గడియ కూడా వేసి ఉందట. గడియ వేసి ఉండగా అమ్మ లోనికి ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, నిజంగా అమ్మ వచ్చి భోజనం చేశారా లేక నేను కలగన్నానా అని అనుమానం వచ్చి వెంటనే అమ్మ కుటీరానికి వెళ్ళాను, అది కల కాదు అన్నారు అమ్మ. ఇది నా జీవితంలో మరుపురాని సంఘటన. ఆయన వెళ్ళారట. అసలు కళ నిజమా చూద్దాం ఉండి అసలు అమ్మ అక్కడ ఉన్నారా ఏంటి అసలు అనేసి అమ్మ దగ్గరికి వచ్చారట. అక్కడికి వెంటనే అమ్మ కుటీరానికి వెళ్తే అక్కడ అమ్మ అన్నారట, అది కల కాదు అని చెప్పారట. నిజమే, నిజంగా అమ్మ భౌతికంగా వెళ్ళారు, కానీ వేసిన గడియ అట్లా వేసినట్టే ఉంది. మళ్ళీ ఆయన చేతులు కడుక్కొచ్చేసరికి అక్కడ అమ్మ లేరు. ఎంత విచిత్రమో చూడండి. ఇక్కడేమో చివటంలో అమ్మ ఉన్నారు, ఇక్కడ అదే కుటీరంలో అమ్మ అక్కడ ఉన్నారు. అంటే చూడండి, భౌతికంగా ఎన్ని శరీరాలైనా వాళ్ళు అట్లా తీసుకుని అట్లా వెళ్ళిపోగలరు అనమాట అండి. భౌతిక దర్శనం ఎవరు ఎక్కడ ఉన్న భక్తులకి ఇవ్వగలరు. ఇక్కడ చూస్తే యథాస్థానంలో వాళ్ళు అక్కడ ఉంటారు మనకి. ఇది మనం గురు చరిత్రలో కూడా చూస్తాం, శ్రీ గురుడు ఎట్లా చేశారన్నది. ఇవన్నీ ఎంతో అద్భుతమైన బాబా చరిత్రలో కూడా మనం చదువుకున్నాం. ఎంతో అద్భుతమైన లీలలు మనం ఈరోజు అమ్మవి చదువుకున్నామండి. నిన్న ఇవాళ మనం చాలా అద్భుతమైన లీలలు చదువుకున్నాం. పునర్జన్మ ప్రసాదించడం అవన్నీ నిన్న చదువుకున్నాం. ఈరోజేమో ఇట్లాంటి లీలలు ఎంతో అద్భుతమైనవి మనం చదువుకున్నాం. అమ్మ యొక్క మాతృప్రేమ గురించి కూడా మనం చదువుకుంటున్నాం అండి. ఇంకా మిగిలింది రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.